హాయ్ వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి వివిధ యూనివర్సిటీలలో చాలా మంది ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి యూనివర్సిటీలలో కేవలం ప్రొఫెసర్లు రిటైర్ అవుతున్నారు తప్ప కొత్తగా రిక్రూట్మెంట్ అనేది మాత్రం లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మరి అప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కు సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించి తీరా నియామక ప్రక్రియ జరిగేటప్పుడు ఆగిపోవడం జరిగింది. మరి తర్వాత వచ్చినటువంటి వైసీపీ జగన్ ప్రభుత్వం ఆ నోటిఫికేషన్ ను కూడా రద్దు చేసి మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మరి ఈ నోటిఫికేషన్ అయితే కేవలం నోటిఫికేషన్ దశలోనే ఆగిపోయిన విషయం మనందరికి కూడా తెలిసిందే. అభ్యర్థులైతే ఆ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకున్నారు, కానీ ఆ నోటిఫికేషన్ ముందుకు కదలలేదు. మరలా ప్రస్తుతం వచ్చినటువంటి టీడీపీ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం మరి ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తుందా లేదా అనేదైతే మరి ఇంకా సమాచారం క్లియర్ గా లేదు. మరి దీనికి సంబంధించినటువంటి సమాచారం ఈ రోజటి దినపత్రికలో మనం చూడవచ్చు. యూనివర్సిటీలలో బోధకులు ఏరి 3480 ఖాళీ పోస్టులు, కోర్టుల్లో కేసులు ఏళ్ల తరబడి పెండింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు అనగా యూనివర్సిటీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఉన్నత విద్య పరిశోధన కేంద్రాలుగా ఉండాల్సిన యూనివర్సిటీలు ఒక పక్క నిధుల కొరతతోనూ మరో పక్క సిబ్బంది కొరతతోనూ కొట్టుమిట్టాడుతున్నాయి. అధ్యాపక పోస్టులను భర్తీ చేయకపోవడంతో రూసా యూజీసీ నుంచి నిధులు కూడా రావడం లేదు. నియామక ప్రక్రియకు ఇస్తున్న నోటిఫికేషన్లలో రాష్ట్ర ప్రభుత్వం నియమ నిబంధనలు పాటించకపోవడం వల్ల కోర్టు కేసులతో పెండింగ్ లో ఉన్నాయి. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇలానే సాగడంతో ఒక తరం విద్యార్థులు నష్టపోయారని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 యూనివర్సిటీలలో సుమారు 3480 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 9 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లు కూడా లేరు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ పోస్టుల భర్తీ ఆయా యూనివర్సిటీల పరిధిలో జరిగాయి. చివరిసారిగా 2008లో ఈ నియామకాల ప్రక్రియ నిలిచిపోయింది. విశ్వవిద్యాలయాలు సొంతంగా చేసుకుంటున్న ఈ నియామకాల్లో భారీ అవకతవకలు జరుగుతున్నాయనే విమర్శలు వచ్చాయి. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం నియామక ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనగా ఏపీపీఎస్సీకి 2018లో అప్పగించింది. మొత్తం 14 యూనివర్సిటీలలో 2400 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి స్క్రీనింగ్ టెస్ట్ ను ఏపీపీఎస్సీ నిర్వహించింది. ఈ పరీక్షల్లో అభ్యర్థులను ఎంపిక చేసింది. కానీ ఇందులో రోస్టర్ విధానం పాటించలేదని కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. రోస్టర్ విధానం పాటించాలని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో టీడీపీ ప్రభుత్వంలో నియామక ప్రక్రియ సుప్రీంకోర్టు వద్ద పెండింగ్ లో ఉంది. దీనిని పట్టించుకోకుండా వైసీపీ ప్రభుత్వం 2023లో మరోసారి 3220 పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో కూడా రోస్టర్ విధానం పాటించలేదని కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ నియామక ప్రక్రియ కూడా హైకోర్టు పరిధిలో పెండింగ్ లో ఉంది. ఈ పెండింగ్ కేసులు ఎప్పుడు పూర్తవుతాయో, నియామకాలు ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. బోధనా సిబ్బంది లేకపోవడంతో పరిశోధనలో నాణ్యతా ప్రమాణాలు లోపిస్తున్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు రూసా నుంచి విశ్వవిద్యాలయాలకు రావాల్సిన గ్రాంట్లు రాకపోవడంతో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ గెస్ట్ సిబ్బందికి యూనివర్సిటీలే వేతనాలు చెల్లిస్తున్నాయి. ఇందుకోసం అన్ని యూనివర్సిటీలలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు పెరిగాయి. బోధనా సిబ్బంది నియామక ప్రక్రియపై కోర్టులో ఉన్న పెండింగ్ కేసులను రాష్ట్ర ప్రభుత్వం త్వరగా పరిష్కరించి నియామక ప్రక్రియను చేపట్టాలని విద్యార్థులు మేధావులు కోరుతున్నారు. వీసీల నియామకంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం మితిమీరిన జోక్యం చేసుకుంటుంది. తమ భావజాలం ఉన్న వారిని వీసీలుగా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిళ్లు తెస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి యూనివర్సిటీలలో మరి చాలా ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేవలం రిటైర్మెంట్ల తప్ప కొత్త నియామకాలు అనేవి యూనివర్సిటీలలో కనిపించకపోవడం మనం చూడవచ్చు. ఇక 2023 ఉన్నత విద్యా మండలి విడుదల చేసిన జాబితా ప్రకారం యూనివర్సిటీలలో ఖాళీ పోస్టులు అంటూ మనం ఇక్కడ సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో 34 ప్రొఫెసర్, 65 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో 18 ప్రొఫెసర్, 33 అసోసియేట్ ప్రొఫెసర్, 177 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఆంధ్ర 111 ప్రొఫెసర్, 201 అసోసియేట్ ప్రొఫెసర్, 414 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ 15 ప్రొఫెసర్, 27 అసోసియేట్, 67 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు. ద్రవిడియన్ యూనివర్సిటీ 13 ప్రొఫెసర్, 22 అసోసియేట్, 45 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కృష్ణాలో 16 ప్రొఫెసర్, 29 అసోసియేట్ ప్రొఫెసర్, 63 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాయలసీమలో 16 ప్రొఫెసర్, 29 అసోసియేట్ ప్రొఫెసర్, 68 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో 35 ప్రొఫెసర్, 65 అసోసియేట్, 168 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు. ఇక పద్మావతి మహిళా యూనివర్సిటీలో 26 ప్రొఫెసర్, 52 అసోసియేట్, 109 అసిస్టెంట్ ప్రొఫెసర్. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో 53 ప్రొఫెసర్, 100 అసోసియేట్, 269 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక విక్రమసింహపురిలో 23 ప్రొఫెసర్, 42 అసోసియేట్, 82 అసిస్టెంట్ ప్రొఫెసర్. యోగి వేమన యూనివర్సిటీలో 36 ప్రొఫెసర్, 42 అసోసియేట్, 82 అసిస్టెంట్ ప్రొఫెసర్. ఇక అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీలో 12 ప్రొఫెసర్, 19 అసోసియేట్, 36 అసిస్టెంట్ ప్రొఫెసర్. జేఎన్టీయు అనంతపురంలో 26 ప్రొఫెసర్, 40 అసోసియేట్, 220 అసిస్టెంట్ ప్రొఫెసర్. ఇక జేఎన్టీయు గురజాడలో 14 ప్రొఫెసర్, 25 అసోసియేట్, 163 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు. ఇక జేఎన్టీయు కాకినాడలో 26 ప్రొఫెసర్, 39 అసోసియేట్ ప్రొఫెసర్, 197 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు. ఇక మొత్తంగా 474 ప్రొఫెసర్, 859 అసోసియేట్ ప్రొఫెసర్, 2147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి ఈ విధంగా మొత్తం యూనివర్సిటీల్లో ఉన్నటువంటి పోస్టులన్నీ ఖాళీగా ఉంటే ఇక యూనివర్సిటీలలో బోధన ఏ విధంగా సాగుతుంది అనేది మనం క్లియర్ గా అంచనా వేసుకోవచ్చు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కోర్టు కేసులను క్లియర్ చేసి మరి యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఇక ఆర్గిసెట్ 2025 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ డిప్లొమా హోల్డర్స్ ఇన్ అగ్రికల్చర్, సీడ్ టెక్నాలజీ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఫర్ అడ్మిషన్ into 4-year BSc Agriculture degree program through AgriSet 2025 entrance exam to be held on August 18, 2025 for the academic year 25-26. Important dates: commencement of online registration July 11, last date of registration July 26th. For detailed information, online application and for regular updates, please visit our website www.amgrau.ac.in. Please note that no further newspaper notification will be given regarding AgriSet 2025. కాబట్టి ఎవరైతే అగ్రిసెట్ 2025 కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారు మరి ఈ నోటిఫికేషన్ ను గమనించాలి. తర్వాత దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం మీరు angro.ac.in అనే వెబ్సైట్ ని సందర్శించినట్టయితే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇక అంతర్జాతీయ ప్రమాణాలతో లీప్ పాఠశాల మంత్రి లోకేష్ పర్యవేక్షణలో శరవేగంగా పనులు, సిద్ధమవుతున్న పాఠశాల భవనం. అంతర్జాతీయ ప్రమాణాలతో గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో నిడమర్రులో లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఏపీ లీప్ పాఠశాల పనులు శరవేగంగా సాగుతున్నాయి. విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరికి ఇది మణిహారం కానుంది. ఇప్పటికే 28 తరగతి గదులతో ఉన్న జెడ్పీ ఉన్నత పాఠశాలను 11 కోట్లతో ఆధునీకరిస్తూ అత్యాధునిక వసతులతో మోడల్ పాఠశాలగా రూపొందిస్తున్నారు. 50 రోజుల్లో పూర్తి చేయాలని సంకల్పించిన పనులు తుది దశకు చేరుకున్నాయి. 3 బ్లాకులతో యు ఆకారంలో నిర్మాణం సాగుతుండటంతో మరో 8 గదులు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. బాల బాలికలకు క్రీడా ప్రాంగణాలు, ప్రత్యేక ఆడిటోరియం, వాకింగ్ ట్రాక్, మరుగుదొడ్లను సిద్ధం చేస్తున్నారు. విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసేందుకు డైనింగ్ హాల్ ను నిర్మిస్తున్నారు. ఇదే తరహాలో ప్రతి నియోజకవర్గంలోనూ లీప్ పాఠశాలను తేవాలని సంకల్పించారు. నిడమర్రులో 1982లో గ్రామస్తులు దాతల సహకారంతో 5.2 ఎకరాల్లో జెడ్పీ ఉన్నత పాఠశాల భవనాలను కట్టారు. ఆ భవనాలను కదిలించకుండా వాటిపైనే చూడగానే ఆకట్టుకునేలా 2 అంతస్తులను ప్రస్తుతం కడుతున్నారు. లోకేష్ ప్రత్యేక దృష్టి సారించి ఎప్పటికప్పుడు పురోగతిని పర్యవేక్షిస్తున్నారు. రూపుదిద్దుకుంటున్న గ్రంథాలయం అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి అంతర్జాతీయ ప్రమాణాలతో లీప్ పాఠశాలలు అనేవి ఆంధ్రప్రదేశ్ లో మరి రూపకల్పన జరుగుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా ఇటువంటి పాఠశాలలు రాబోతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ
ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలపై ఆప్తా వినతి. ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్ బకాయిలు చెల్లించాలని, వెంటనే పీఆర్సీ చైర్మన్ ను నియమించాలని ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ ఆప్తా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గణపతిరావు, ప్రకాష్ రావు కోరారు. పీఆర్సీ ఇచ్చే వరకు మధ్యంతర భృతి ఇవ్వాలని, కరువు భత్యం కూడా పెండింగ్ లో ఉందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కొత్త ప్రభుత్వం వెసులుబాటు కోసం ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మౌనంగా ఉన్నాయని, ఉద్యమ బాట పట్టేలోపు న్యాయంగా చెల్లించాల్సిన పాత పీఆర్సీ బకాయిలు, ఈఎల్ అంటే ఎర్న్డ్ లీవ్స్, డిఏలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.